ఇస్తాను కదా మళ్ళీ మీకు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి. నేను ఆల్రెడీ క్లియర్ గా వర్డ్ మెన్షన్ చేశాను. ఏం మెన్షన్ చేశాను అంటే అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ ఏ ప్రభుత్వాలు చేయించవు వాంటెడ్ గా, కానీ జరిగిన తర్వాత స్పందన ఏ విధంగా ఉందన్న దాన్ని బట్టి ప్రభుత్వాల పనితీరును మనం నిర్ణయించుకోవాలని నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఒకటి. రెండోది, పిఠాపురంలో అమ్మాయి మీద చేసినటువంటి అత్యాచారానికి సంబంధించి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ వదిలేరు. ఎవరు అందులో ఉన్నప్పటికీ ఈవెన్ పార్టీలకు అతీతంగా శిక్షించండి నేరస్తారు ఎవరైనా సరే అని చెప్పేసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కోతవేడి దూరంలో మహిళను చంపితే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళిన దాఖలాలు లేవు. పోలీస్ యంత్రాంగం ఆ కేసు గురించి అడిగినట్టు దాఖలాలు కూడా లేవు. అది మన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పనితీరుకి ఈ ప్రభుత్వంలో మా ఉప ముఖ్యమంత్రి గారి పనితీరుకి మధ్య ఉన్నటువంటి తేడా. ఇంకొకటి, అందరు దావోస్ వెళ్ళి కూర్చోడానికి అదేమన్నా ఎవరింట్లో పెళ్ళా పేరెంట్ మనకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ నాయకులందరూ వెళ్ళి దావోసులు కూర్చుంటే రాష్ట్ర పరిస్థితులు ఎవరు చూడాలంటే అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ మీరు ఏదో ఒక అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపి రాక్షస క్రీడ చేసేసి అమ్మో కూటమి ప్రభుత్వంలో ఎవరు లేకుండా అందరూ విదేశాలకు వెళ్ళి కూర్చున్నారు రాష్ట్రాన్ని వదిలేసి, అందుకే ఇట్లా జరిగింది అని చెప్పేసి మళ్ళీ కూటమి మీద నిందలు వేయడానికా? ఇప్పుడు బాధ్యత అంతా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా? సార్, ఎవరైనా సరే రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెట్టుబడులు ఆహ్వానించడానికి సీనియర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడుగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇద్దరు కూడా పెట్టుబడుల అన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు ఒకళ్ళ భుజాల మీద కంపల్సరీగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారి తర్వాత ఉన్నటువంటి పెద్ద తలకాయగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆ బాధ్యతలు ఉంటాయి 100%. ఆయన కూడా వెళ్ళి దావోస్టల్ నాకు అర్థం కాదు అసలు ఏం క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మన ఇంట్లో పెళ్ళే ఇంటిలో పాది వెళ్ళకుండా ఒకళ్ళు వెళ్ళారు ఇంకొకళ్ళు వెళ్ళలేదండి మీకు మనస్పర్ధలు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి. ఓకే, బాలకోటి గారు చెప్పండి, ఏం జరుగుతుంది ఏపీలో? చాలా దగ్గర నుంచి మీరే గమనిస్తుంటారు ఇవన్నీ. వర్మ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు కూడా చాలా దగ్గరగానే గమనించాను వర్మ గారు. చిన్నప్పరెడ్డి గారు మాట్లాడింది, అలాగనే తెలుగుదేశం అని జనసేన అధికార ప్రతినిధి మాటను కూడా గమనించారు. వర్మ గారు, ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒక భార్య ఒక భర్త చిలకా గోరికల్లాగా కాపురం చేసుకుంటూ ఉంటుంటారు. ఆ ఇంటి పక్కన అతను వీళ్ళ కాపురాన్ని ఎట్టయినా చేలగొట్టాలని భర్త లేని సమయంలో తన 2 చెప్పులు ఆ ఇంటి గుమ్మం మీద పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. భర్త రాగానే చెప్పులు కనిపిస్తాయి. ఎవరు ఈ చెప్పులు అని అంటాడు. తనే తెలియదు అని చెప్పింది. సరే చెప్పులు తీసేస్తారు, వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు కొత్త జత పెట్టేస్తాడు. ఇలా అనుమానం రేకెత్తించే విధంగా చేస్తాడు. ఆఖరికి ఆ కాపురంలో కొంత ఇబ్బందులు తెచ్చేస్తాడు భార్యాభర్తల మధ్య. ఇప్పుడు మనకేంటంటే డైరెక్ట్ గా నేను వైసీపీని ఎందుకన్నా శనపరెడ్డి గారిని అంటున్నా, ఈ చెప్పులిప్పే పాత్రలు తీసుకున్నారు. ఈ తెలుగుదేశం జనసేన సంసారాన్ని వీళ్ళ కలిసికట్టుతనాన్ని చీలగొట్టాలి అంటే ఎలాగండి? వాళ్ళు ఏం చేశారు చెడగొట్టడానికి? ఇప్పుడు చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ లేకుండా దావోస్ ఎలా వెళ్ళారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని అడిగి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి కదా, ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇది కదా చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నది. నేను మాట చెప్తాను సార్, నేను మాట చెప్తాను. వినండి చిన్నపరెడ్డి గారు, మీరు ఎవరికి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు వర్మ గారు కూడా మిమ్మల్నే ఎక్కువ మాట్లాడమంటారు. మరి ఎందుకు నాకైతే తెలియదు, మీ బంధం అనుబంధం నాకు తెలియదు. నేను మాట చెప్తున్నా వినండి. వర్మ గారు, నేను ఒక మాట చెప్తున్నా. ఈ పంచాయతీ మీరు రెఫరీ ఆయన ముగ్గురికి సమాధానం చెప్పాలి. బాలకోటి గారు ముగ్గురికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. వర్మ గారు, మీరు రెఫరీగా ఉండి చిన్నపరెడ్డి గారిది నాది చిన్న పంచాయతీ తెచ్చండి చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే మాట్లాడుతూ, సుప్రీం ఇప్పుడు నిన్న హైకోర్టు మన సిబిఐ జగన్ గారి కేసుల్లో రఘురామ్ గారి పిటిషన్